హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనకి పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోయిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ బిల్లు ఎందుకు వీగిపోయింది అంటే ప్రతిపక్షాలు సపోర్ట్ చేయకపోవడం వల్ల. ఇది సాధారణమైనటువంటి బిల్లు కాదు, రాజ్యాంగ సవరణ బిల్లు. రాజ్యాంగ సవరణ బిల్లు అంటే ఇంతకుముందు నేను చెప్పిన ఒక వీడియోలో 2/3 వంటి మెజార్టీ కావాలి. ఉదాహరణకు చెప్పాలి అంటే 90 మంది సభ్యులు ఉంటే 60 మంది మెజార్టీ తప్పనిసరిగా ఉంటుంది. ఆ కోణంలో చూసుకుంటే ఎన్డీఏకి అటువంటి మెజార్టీ లేకపోవడంతో ఈ బిల్లు అన్నది పార్లమెంట్లో వీగిపోయింది. ప్రతిపక్షాలు ఇంతకు ముందే చెప్పాయి, 2023లో ఈ బిల్లుని చట్టం చేయమని చెప్పింది. ఆ రోజు బీజేపీ ప్రభుత్వం ముందుకు రాక ఈ ఆడవాళ్ళకి స్వేచ్ఛ స్వాతంత్రాల పైన వీళ్ళకి ఇష్టం లేకపోవడంతో వీళ్ళు ఆ బిల్లుని అప్పుడు పెట్టకపోగా ఆ రోజు ఇంకో మాట చెప్పింది ఎన్డీఏ ప్రభుత్వం. ఇది జనాభా లెక్కల ఆధారంగా మేము ఈ బిల్లుని పాస్ చేస్తామని చెప్పారు. 2011 జనాభా లెక్కల ప్రకారమే మీరు ఈ బిల్లుని మహిళా బిల్లుని పెట్టమని చెప్తే అలా చేయడం కరెక్ట్ కాదని చెప్పి అప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం వాదించడం జరిగింది. మరి ఇప్పుడు అదే 2011 జనాభా లెక్కల ప్రకారం ఇప్పుడు ఈ బిల్లుని పెడతానంటే ఇప్పుడు ప్రతిపక్షాలు ఒప్పుకోవట్లేదు. పైగా ఇంకోటి ఏంటి అంటే ఇప్పుడు మనకి 5 రాష్ట్రాల్లో ఎలక్షన్ జరుగుతుంది. ముఖ్యంగా తమిళనాడు, వెస్ట్ బెంగాల్. ఈ 2 ప్లేసుల్లో ఎలక్షన్ జరగబోతుంది. వెస్ట్ బెంగాల్లో 23న 29న జరగబోతుంది. ఎన్డీఏ ప్రభుత్వం ఈ బిల్లుకి వ్యతిరేకంగా రేపు అన్ని రాష్ట్రాల్లో కూడా ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నాయి. టాటాకు చప్పుళ్ళకి ఎవ్వరూ భయపడరు. మీరు ఇలాంటి కపట ప్రేమను ఉపయోగించి ఇలాంటి బిల్లుని తెస్తే ఎవరు ఆమోదించరు. ఆ రోజుల్లోనే అంబేద్కర్ గారు కూడా పోరాటం చేయడం జరిగింది. అందుకే అంబేద్కర్ గారు అన్నది ఏ ఒక్క కులానికి సంబంధించిన వ్యక్తి కాదు. ఆయన అన్ని కులాలని ఆడవాళ్ళని ముందు దృష్టిలో పెట్టుకొని ఆడవాళ్ళకి సమాన హక్కులు రావాలని సతీసాగమం కావచ్చు, ఆడవాళ్ళు ఆ రోజుల్లో పడేటువంటి కష్టాలను చూసి ఆడవాళ్ళు కూడా సమానమైనటువంటి హక్కులు రావాలని చెప్పేసి పోరాటం చేశారు. అప్పటి నుంచే ఇది ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఇప్పుడు ఎలక్షన్లో భాగంగానే 2029లో ఓటమి అవుతామేమన్న భయంతో మాత్రమే వీళ్ళు ఇక్కడ బిల్లు గెలిస్తేదంటే మాత్రం వీళ్ళు పెట్టేవారు కాదు. ఎలాగా ప్రతిపక్షం వ్యతిరేకిస్తుంది, 23లోనే ఈ బిల్లు పాస్ చేసేవారు. చూద్దాం, రానున్న కాలంలో ఈ బిల్లు పాస్ అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.